సమయన దేవుని వాక్యమైన పరిశుద్ధమైనటువంటి బైబిల్ నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చదవబడినటువంటి వాక్య భాగం ప్రకారము మనమందరం ఈరోజు విశ్వసించినామని చెప్పుకునేటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనం అందరం సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసుల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి లేదు, అందరం విశ్వాసులమే. అయితే విశ్వాసులమని చెప్పుకునేటువంటి మనము, విశ్వసించినటువంటి మనము దేవుని వాక్యమునకు, దేవుని మాటకు విధేయత చూపించేటువంటి వారముగా ఉంటే దేవుని కృప ద్వారా దేవుడు అనుగ్రహించే నిత్య జీవం పొందుతాం. లేదు అవిధేయత చూపించినట్లయితే మన పితరుడైనటువంటి ఆదాము యొక్క అవిధేయతను బట్టి తాను ఏ విధంగా దేవుని సన్నిధిని సాహసం పోగొట్టుకున్నాడో అదే రీతిగా మనం చూపించేటువంటి అవిధేయతను బట్టి నిత్య జీవం, రక్షణ పోదు. కానీ కొంతమంది చెప్తుంటే విన్నటువంటి మాట, వచ్చేటువంటి బహుమానాలు పోగొట్టుకుంటామని చెబుతూ వచ్చాడు. ఏమి కారణం అనగా దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో పర్యాయములు అవిధేయత చూపించినప్పటికీ కూడా తన పితరులతో ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణమును మర్చిపోక ఆ ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని వారి సంతతి వారికి కూడా కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సమయాన ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసిన మనం రక్షింపబడి ఉన్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసిన మనం రక్షింపబడి ఉన్నాం. పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తం చేత కడగబడినటువంటి మనం రక్షింపబడినాం. అయితే రక్షింపబడినటువంటి మనము విధేయత చూపిస్తున్నామా, అవిధేయత చూపిస్తున్నామా? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. దేవుని వాక్యమైనటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఎదురును, వాక్యం దేవుడై ఉండెను. వాక్యానికి విధేయత చూపిస్తే మనము దేవుడు అనుగ్రహించే నిత్య జీవానికి వారసులో. పోనీ అవిధేయత చూపిస్తే వాళ్లకు విధేయుడు కానివాడు, దేవుని వాక్యమునకు లోబడిన వాడు జీవం అనేది చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ ఉగ్రత తప్పించుకునే మార్గం ఏదంటే మనం ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచుతాయి. బైబిల్లో కొంతమందిని చూసుకుంటాం, విశ్వసించిన వారు అవిధేయత చూపించినటువంటి వారు. మనం ఈరోజు చెప్పుకునేటువంటి మాట ఏమనగా విధేయత, అవిధేయత. ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటకు సంపూర్ణంగా విధేయత చూపించి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములకు వారసుడు కాగలిగాను. 100% విధేయత చూపించాడు. దేవుడు చెప్పినటువంటి రీతిగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినప్పటికీ కూడా దేవుని మాటకు విధేయత చూపించి తాను యాత్ర చేసి ఈరోజు విశ్వాసులందరికీ తండ్రిగా ఉండగలిగినట్టు చదువుతున్నాం. అన్ని జనులైనటువంటి మనకు కూడా ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొచ్చినట్టు చూడగలుగుతున్నాం. అయితే అదే అబ్రహాంతో వెంట వచ్చినటువంటి వ్యక్తి లోతు ఉన్నాడు. లోతు కూడా తనకు దర్శనం లేకపోయినప్పటికీ కూడా అబ్రహాం పిలుపును బట్టి రాగలిగాను. అబ్రహాంతో వెంబడించాడు, కానీ తాను అవిధేయత చూపించినట్లు చూడగలుగుతున్నాం. అబ్రహాం ప్రార్థన బట్టి లోతు ఉన్నటువంటి పట్టణాన్ని కాపాడాలని చూశాడు దేవుడు. అయితే అది అననుకూలత కలిగినట్టు చూడగలుగుతున్నాం. అయితే ఏదేమైనప్పటికీ చూడండి, ఆదికాండం 12:1 అందరికి తెలిసినటువంటి మాటనే. అయితే లోతు యొక్క అవిధేయతను చూసుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము మీద వచ్చినది. మన మాట ఏమంటే అలాగూ కాదు. దేవదూత చెప్పినటువంటి మాట ఏమనగా నీ ప్రాణం దక్కించుకున్నటకు పారిపోయి అక్కడ ఉండమని తాను చెబితే, తాను చెప్తున్నటువంటి మాట ఏమనగా ప్రభువా అలాగూ కాదు. ఆ దూతలకు సైతము కాదు అని చెప్పినట్లు చదువుతున్నాం. క్రైస్తవ జీవితము దేవుని వాక్యానికి కానీ దేవుని సేవకులకు కాను కాదు అని చెప్పడము మంచిది కాదు. సరే చేస్తాం ప్రభు అని చెప్పిన మాటకు విధేయత చూపించవలసినటువంటి వారంగా ఉన్నాం.
అలా కాదు. అయినప్పటికీ దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు అయ్యండి, సరే నువ్వు కోరినట్లే నీ ప్రాణం రక్షించుకున్నట్టుకు నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. కాబట్టి ఆ పర్వతం మీద ఉండమంటే ఆ పర్వతానికి పోయాడు కానీ అక్కడైనా ఉన్నాడా? లేదు. ఆ తర్వాత ఆ సొదొమ గొమొర్రా యొక్క పట్టణం చూసినప్పుడు, ఆ దుర్గతి చూసినప్పుడు తాను మరలా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినట్టు చూస్తున్నాం. మళ్ళీ అడిగాడు, ప్రభునే వేడుకున్నాడు. ప్రభు అతనికి కూడా అవకాశం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. అయితే లోతు విధేయత చూపించకపోయినట్లు చూద్దాం. రక్షింపబడి ఉన్నాడు. పేతురు పత్రికలో చూస్తాం, తాను నీతిమంతుడై ఉండి అని మాట చాలు, తాను రక్షింపబడెను, తన మనసు నొప్పించుకుంటూ కూడా. అయితే విధేయత చూపించలేకపోయాడు. విధేయత చూపించేటువంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదం, అబ్రహాం పొందేటువంటి ఆశీర్వాదంకు వారసులం. అవిధేయత చూపిస్తే ఆశీర్వాదం రాదు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కలిగి ఉండకుండా నిమిత్తమై మనము మనపై ఉన్నటువంటి సేవకులకు, నాయకులకు లోబడేటువంటి వారం ఉండాలి. విధేయత చూపించేటువంటి వారం. సలహాలు ఇచ్చడం వేరు, ఆజ్ఞాపించడం వేరు. మాతో కాదు, మేము చేయం అనేటువంటి రీతిగా ఉండకుండా, అలాగూ కాదు కాదు అనే మాట కాకుండా, ఇంక 19వ అధ్యాయం అంతట్లో ఆ లోతు కుటుంబం గురించి అదంతా మనకు అవసరం లేదు. ఒక్క పదమే చెప్పుకోవాలనుకుంటున్నాం, విధేయత, అవిధేయత. కాబట్టి అందుని బట్టి లోతు రక్షింపబడ్డాడు, కానీ లోతు కుటుంబం అంతా ఏమైపోయినది మనకు తెలుసు. తన ద్వారానే శాపగ్రస్తమైనటువంటి 2 జనాంగాలు వచ్చినట్టు చూడగలుగుతున్నాం. అమోనీయులు, ఆ విధంగా 2 వంశావళులు, లేకపోతే 2 మోయాబీలు, అమ్మోనీయులు ఇద్దరు కూడా ఆ యొక్క లోతు సంతానంగా ఉండినట్లు చూస్తున్నాం. ఇంకా ముందుకు వస్తే విధేయత చూపించినటువంటి రాజు, అవిధేయత చూపించినటువంటి రాజును చూస్తాం. ఎవరు వాళ్ళనగా సౌలు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, దేవుడు కోరుకొని అభిషేకించబడినటువంటి రాజు దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ వచ్చాడు. మనకు తెలిసినటువంటి తెలియంది ఏమీ లేదు, కానీ తెలిసిన కానీ మనము అవిధేయత చూపించేటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి సౌలు చేసినటువంటి అవిధేయతను చదువుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇంకనో యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహనబలి అర్పించినని. చాలు. ఇక్కడ చూసినట్లయితే సమూయేలు చెప్పినటువంటి మాట ఏమనగా, 7 దినములు ఆగి సమూయేలు నేను వచ్చేటంత వరకు ఉండమని ముందుగానే చెబుతూ వచ్చాడు. కానీ తాను ఆ విధంగా ఉండకుండా నిమిత్తమై సాహసించాడు, తెంపు చేశాడు. దేని కొరకు? దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి కాదు, తన ప్రాణం దక్కించుకోవడానికి, తన యొక్క సొంత ఇష్టం చొప్పున ఆ సమూయేలు యొక్క మాటను ధిక్కరించినట్లు చూడుతున్నాం. ఆయన రానే వచ్చినట్లు చూడుతున్నాం. బలి అర్పించిన వెంటనే ఆయన రాగలిగి వచ్చి ఆయన అడిగినటువంటి మాట ఏమనగా 11వ వచనం చదవండి. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా ఇద్దరి నుండి చెదిరిపోవటయు. చాలు, నువ్వు చేసిన పని ఏమి? చాలు. సమూయేలు వచ్చి అడుగుతున్నటువంటి మాట, నువ్వు చేసిన పని ఏమి? నేను చెప్పింది ఒకటైతే నువ్వు చేసింది ఒకటి. యాజకునిగా బలి అర్పించడానికి నేను వస్తానని చెప్పాడు, కానీ ఆయన ఆగకుండా ఆ పని చేసి సాహసించి దాన బలి అర్పిస్తూ వచ్చాడు. బలు అర్పించడం తప్ప అనవచ్చు, అయితే అక్కడ మాట ముఖ్యం. బలి అర్పించడం తర్వాత కూడా రాజులకు పదవి లేకపోయినట్టు చూస్తున్నాం. నూతన నిబంధనలు అయితే ఈరోజు మనకు రాచరికం, యాజకత్వం 2 ఉన్నాయి, కానీ అయితే మాట ముఖ్యం. సమూయేలు యొక్క మాటకి ఎంత విధేయత చూపించినాడు అనేది ముఖ్యం. ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు పండు తినడం తప్పని కాదు, తినకపోవడం తప్పనేది కాదు, కానీ దేవుని మాట ధిక్కరించడం తప్పు, తిరస్కరించడం తప్పని చెప్పినట్లు చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ సౌలు సాహసించి సమూయేలు యొక్క మాట మీరినట్లు చూడగలుగుతున్నాం. అందును బట్టి తాను ఎంతో సమూయేలు కూడా మనసులో నొచ్చుకున్నట్లు చూస్తున్నాం. అయితే ఒకటేసారి త్రోసివేయక మరణ అవకాశం ఇచ్చాడు. 15వ అధ్యాయంలో కూడా అతనికి అవకాశం ఇచ్చి నీవు అతనికి మరలా చెప్పినటువంటి మాట ఏమనగా, అమాలేకీయులను మొత్తం నాశనం చేయమని చెప్పినట్లు చూడగలుగుతున్నాం. అయితే తాను చెయ్యక ఏమైనా ఇక్కడ చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము చెయ్యక అనేటువంటి మాట చూసినట్లయితే 8వ వచనం చదవండి.
అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. ఇంకా చదవండి. చేయకని జనులతో కూడి అగగును గొర్రెలను ఎడ్లను కొవ్విన గొరిపిల్లను మొదలైన వాటిలను మంచి వాటిని నిర్మూలన చేయక. చాలు. ఇక్కడ అవిధేయత అనేటువంటి మాటకి ఇది ఒక్కటే చాలు. చెయ్యక ఆయనైతే మొత్తం నిర్మూలన చేయమని చెప్పబడినట్లు చూడగలుగుతున్నాం. తాను మొత్తం పూర్తి చేయమని, నిర్మూలం చేయమని 3వ వచనంలో చూస్తాం. 15వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు చెప్పినట్లు చూడగలుగుతున్నాం. మొత్తం బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పెను. చేయమని చెబితే తాను చెయ్యక ఉండనిస్తూ వచ్చాడు. స్వచిత్తం, సొంత ఆలోచన ప్రకారం సమూయేలు మాటకు విధేయత చూపించకపోయినట్టు చూద్దాం. ఒకసారి అయిపోయింది, 2 సార్లు కూడా అవకాశం ఇస్తే ఆ తర్వాత సమూయేలు యొక్క మనస్సు నొప్పించినట్టు చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా విశ్వాసులు సేవకుని మాట వినకపోయినా పర్వాలేదు, కానీ తిరుగుబాటు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడు సేవకుడు ప్రార్థించవలసినటువంటి సమయాన ప్రార్థన కాకుండా ఆ తిరుగుబాటు విషయమై కలవరం చెంది మనసులో నొచ్చుకొని బాధపడాడు. సేవకుడే బాధపడుతున్నాడంటే దేవుడు ఇంకెంతో బాధపడతాడు. ఇక్కడ సమూయేలు కూడా తన విషయమై ఎంతో నొచ్చుకొనినట్లు చూద్దాం. మనసులో సంతాపపడెను. కారణం ఏమంటే అతడు విధేయత చూపించకపోయినట్టు. నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయక వచ్చాడు. ఆ తర్వాత దర్శించి తాను చెప్పిన మాట వినుట శ్రేష్టం. ఒకడు బలులు అర్పించుకుంటే 22వ వచనం చదవయా. అని సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుకో. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లతో అర్పించడం కంటే మాట వినుటయు చాలు. శ్రేష్టం ఏది? మాట వినుట శ్రేష్టం. ఆజ్ఞ గైకొనుట, మాట వినుట 2 చాలు. మాట వినకుండా ఎంత చేసినా కానీ అంతా వ్యర్థం. కాబట్టి మొదట చదువుకున్నటువంటి వాక్య భాగం ఏదంటే వాక్యమందు కుమారునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, దేవుని యొక్క సంతోషంలో పాల్పొందేటువంటి వాడు. జీవం ఇంకా విధేయుడు కానటువంటి వాడు అవిధేయుడు జీవం చూడడు, కానీ దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతాడు. ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. చూడండి, ఆనందంతో ఉన్నటువంటి ఈ అనుభవించే వాళ్ళకంటే కూడా ఆజ్ఞాపించే వారికి కూడా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు చెప్పాల్సినటువంటి మాటలు పోయి కోపగించేటువంటి మాటలు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం. కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, దేవుని వాక్యమునకు లోబడిన వారలారా, విధేయత చూపించిన వారలారా, మీ కొరకై సిద్ధపరిచిన రాజ్యం సంతోషించుకునండి. ఆ మాట ఎంతో సంతోషకరమని. తర్వాత 41వ వచనంలో చూస్తాం. అక్కడ ఉన్నటువంటి మాట ఏమనగా, శపింపబడిన వారలా నా యుద్ధ నుండి పోండి. ఆ మాట చాలా బాధాకరమైనటువంటి బోధకుడు చెప్తుంటే విన్నటువంటి మాట ఏమనగా, నరకంలో ఉన్నటువంటి బాధ కంటే కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చిత్తం చేయకపోవటను బట్టి మిమ్మల్ని నేను ఎరగను అనేటువంటి మాట నరకం కంటే కూడా బాధాకరమైనటువంటి మాట అని చెప్పినట్టు చూద్దాం. కాబట్టి ఇక్కడ ఆదాము విధేయత అక్కడ చూసుకునే ముందుకు వచ్చాం. అబ్రహాము విధేయత చూపించిన వాడు, లోతు అవిధేయత చూపించినవాడు. ఆ తర్వాత సౌలు అవిధేయత చూపించినవాడు, దావీదు విధేయత చూపించినవాడు. దావీదు సౌలు కంటే కూడా ఎక్కువ పాపం చేసినట్లు మనకల్లా తెలుసు, కానీ తాను లోబడే స్వభావం కలిగినవాడు. దావీదు గురించి బైబిల్ చదువుకుంటే ఆయన చేసే పనులు ఎంత త్యాగపూరితమైనవి. సౌలు కుటుంబీకులు చనిపోయినారని వార్త తెచ్చిన వారిని చంపేశాడు. తర్వాత సౌలు కుమారుడు రాజుగా ఉంటే అతన్ని రాజును చంపేసి వచ్చినటువంటి వాళ్ళని కూడా చంపేశాడు. కాబట్టి సౌలు విధేయత చూపించేటువంటి వాడు, దేవుణ్ణి గణపరిచేవాడు, అభిషేకించబడినటువంటి వాడు. దావీదు యొక్క విధేయతను చూసుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి చాలు 13వ వచనం చదవండి. పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నీవు సాగుకున్నట్లు యెహోవా నీ పాపం పరిహరించు. చాలు. ఇక్కడ చేసినటువంటి మాట ఏమనగా, తాను పాపం చేసింది వాస్తవము. అయితే నాతాను ప్రవక్త పాపంలో కొంతకాలం దాపెట్టుకొని ఉన్నాడు, ఎవరు చూడలేదులే అనుకున్నాడు. అయితే సందర్భం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చాడు.
దేవుని మాటకు వెంటనే విధేయత చూపించాడు. ఆ మనుషుడు నీవే అన్నప్పుడు తాను చేసినటువంటి మాట ఏమంటే, చేసిన పని ఏమంటే, నేను పాపం చేసి తినని. దావీదు నాతానుతో చెప్పిన మాటను బట్టి, ఇంకా పై వచనాలు ఉంటాయి మాట అంటే దాన్ని ఒప్పుకున్నట్లు. అయితే వెంటనే యెహోవా నీ పాపమును పరిహరించెను, నాతాను ప్రవక్త చెప్తున్నట్టు ఆ యొక్క దానికి విధేయత చూపించాడు. ఆ మనుషుడు నీవే అంటే అవునన్నాడు. నేనేం చేసినా అనలేదు. ఇంకోటి సాకులు చెప్పలేదు, ఇతరుల మీద మోపలేదు. సౌలు వెంటనే పక్కవారి మీద మోపాడు. ఏందయ్యా రంకెలు వినపడుతున్నాయంటే ఆ రంకె లేదు, అవి జనులు దేవునికి అర్పించడానికి తెచ్చాడు, మంది మీద వేశాడు. తాను రాజుగా చెప్తే వాళ్ళేం కాదనే వాళ్ళు కాదు, కానీ చెప్పలేదు ఆ మాట. అయితే ఇతరుల మీద తప్పు మోపేవాడు. సౌలు ఇతరుల మీద మోపాడు, కానీ దావీదైతే చేసినటువంటి తప్పు విషయమై నీవే అంటే దానికి ఒప్పుకున్నాడు. పాపం చేసి తిని అని తాను పశ్చాత్తాపడినట్లు చూడగలుగుతున్నాం. 51వ కీర్తన అంతా మనకు తెలిసినదే. తాను దేవుని సన్నిధిని పశ్చాత్తాపడుతూ వచ్చాడు, ప్రభు అతన్ని కనికరిస్తూ వచ్చినట్లు కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి మన జీవితంలో తప్పు చేసడం ఒక తప్పు అయితే, తప్పును క్షమించేటువంటి దేవుని ఎదుట క్షమాపణ అడగకపోవడం తప్పు. ఒక ఆయన వాక్యం చెబుతూ వచ్చాడు. ఆ వాక్యంలో చెప్పినటువంటి మాట ఏమనగా, ఒక వ్యక్తి అనుకోని రీతిగా పిస్టోల్ పేలి తన స్నేహితులు చనిపోయినప్పుడు అతనికి క్షమాభిక్ష పెట్టాలని జైల్లో ఉన్నటువంటి ఖైదీగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి స్వయంగా ఆయనే వచ్చాడంట. ఆయన మనసు కూడా వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఆ తర్వాత చెప్పినటువంటి మాట ఏమనగా, ఇతడు మరణించింది అతన్ని చంపినందుకు కాదు, కానీ క్షమాపణ ఇచ్చేటువంటి, క్షమించడానికి అధికారే జడ్జే వస్తే కూడా అతని వైపు చూడకు, ఆ యొక్క క్షమాపణ పత్రం మీద సంతకం పెట్టలేదంట. కాబట్టి మనం చేసింది పాపం చేసాం, పాపంలో జీవించాం. అయితే విధేయత చూపించేవాడు దేవుడికి రహస్యమైనది ఏది లేదు, అంతా చూశాడు. ఆయన ఎదుట నేనే దాపెట్టగలనని ఒప్పుకొనవలసినటువంటి వారము ఉన్నాం. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిలాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. ఆ యొక్క దావీదు ఒప్పుకున్నాడు, నాతాను చెప్పినటువంటి మాటకు విధేయుడైపోయాడు. దేవుని మాటకు మనం విధేయత చూపించినట్లయితే, దేవుని మాట ఏ మాట చెప్పాడు ఆయన అనవచ్చు. ఆయన సువార్త చెప్తూ వచ్చాడు. యేసుప్రభు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారుమనసు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పాడు. ఆ సువార్తను, ఆ మాటను, దేవుని మాటను నమ్మి విశ్వసించి ఆ తర్వాత మనకు దేవుడు ఆ రీతిగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కొందరికి దర్శనం ద్వారా, సేవకుల వాక్యం ద్వారా మాట్లాడినట్టు చూడగలుగుతున్నాం. అయితే ఆ మాటకు అవిధేయత చూపించి ఆశీర్వాదం పోగొట్టుకునేటువంటి వారం. అపోస్తలుడైన పౌలైతే ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనం నేను అవిధేయడం కానని సంపూర్ణంగా విధేయత చూపించి తన ప్రాణం సైతం లెక్క చేయక ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోనలేదని కూడా చూస్తాం. కాబట్టి మనమందరం విశ్వాసులం అని చెప్పుకొంచున్నాం. విధేయత చూపించకపోతే వచ్చేటువంటి బహుమానాలు పోగొట్టుకుంటాం. మన కొరకై సిద్ధపరచబడినటువంటి రాజ్యమును, సిద్ధపరచబడినటువంటి జీతం మనం అనుభవించలేం. రక్షింపబడతాం, రక్షణ లేదని చెప్పడానికి వీల్లేదు. కనికరం కలిగినటువంటి దేవుడు అయితే ఆశీర్వాదం ఇవ్వాలని, తనతో తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని ఆయన ఉద్దేశం. అయితే అవిధేయులను, తిరుగుబాటు చేసేటువంటి వారిని మాత్రం అక్కడ కూర్చొనియ్యాడు. పేరుకు మాత్రం రక్షింపబడినట్టు ఉన్నట్టు చూడగలుగుతున్నాం. ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక ఇద్దరు రాజులను చూసుకున్నాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 27-28 వచనం. యెరొబాము తన హృదయమందు తలచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి పిల్లలను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇక్కడ యారోబాము గురించి చూసుకుంటున్నాం. యారోబాము మంచి పనిలో శ్రద్ధ కలిగినటువంటి వాడని వ్రాయబడింది. 11వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, అయితే యారోబాము అతడు బలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతని పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యేసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించాడు. మంచి శ్రద్ధ గలవాడు, ఆసక్తి గలవాడని, బలాఢ్యుడని పనికి నియమిస్తూ వచ్చాడు. దేవుడు కూడా అది చూసి శ్రద్ధ కలిగినటువంటి ఆయనను రాజుగా చేయాలనుకున్నాడు. రాజుగా చేశాడు. చేసిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యంలో ఒక్క దూడను చేసుకొని దేవునికి కోపం తెప్పించారు. అయితే యారోబాము ఇక్కడ 2 దూడలు చేయించాడు. వీళ్ళు మళ్ళా యెరూషలేమునకు వెళ్ళినారంటే ఆ యొక్క రెహబాముతో సమాధాన పడతారో మనం.
వారితో కలిసిపోతారేమో అని అతడు సొంత తలంపుగా తలంచి అక్కడికి వెళ్లకుండా నిమిత్తమై యెరూషలేమునకు పోకుండా నిమిత్తమై అక్కడే వారు ఉన్నటువంటి స్థలం బేతేలు ఒకటి దానిలోను 2 దూడలు పెట్టి విగ్రహార్థికులు చేశాడు. దేవుని యొక్క ఉద్దేశంలన్నిటిని చెడగొట్టినట్లు చదువుతున్నాం. పాపం చేయడానికై అతడు కారకుడైనట్లు చదువుతున్నాం. ఇశ్రాయేలు పాపం చేయడానికి తాను కారకుడైపోయాడు. కారణం అవిధేయత. నేను ఎక్కడి వాడను, పశువుల కాపరినటువంటి నన్ను, లేకపోతే పనివాడనేటువంటి నన్ను, ఇశ్రాయేలు మీద 10 గోత్రాల వారికి నన్ను రాజుగా నియమించినటువంటి నేను కృతజ్ఞుడనై ఉండాలని, మరలా ఈ రాజ్యం బతుదేమో, ఈ సింహాసనం బతుదేమో, ఈ జనులంతా కలిసి ఆ రెహబాంతో సమాధాన పడతారేమో, చేరుతారేమో అని ఆలోచించాడు. నేను పనివాడిగా ఉండకుండా ఒక రాజుగా ఉండేటువంటి భాగ్యం ఇచ్చాడని కృతజ్ఞత కలిగి ఉండవలసింది పోయి తాను ధిక్కరించి దేవుడు ఆత్మ అయినట్టు, లేకపోతే వారి దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, నిర్గమకాండం 20 అధ్యాయంలో మీరు ఏ విగ్రహం చేసుకోకూడదని చెప్పినటువంటి ధర్మశాస్త్రం నుంచి వాళ్ళని తప్పిస్తూ వచ్చాడు, విగ్రహార్థికులుగా చేశాడు. కాబట్టి యారోబాము చేసినటువంటి పని ఏమనగా అవిధేయత చూపించాడు. అతడు కారకుడాయను. 30వ వచనం 12వ అధ్యాయము 29వ వచనం చదవండి అయ్యా. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచారు. ఇంకా చదవండి. దాని వరకు ఈ రెండులో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపములకు కారణమాయను. చాలా ఈ మాట కోసం చదివి, పాపం చేయుటకు కారణమాయను, పాపమునకు కారణమాయను. అతడు పాపం నుంచి విడిపించడానికి ప్రభు వైపు తిప్పవలసింది, ప్రభు సన్నిధిని కలిగి భయంతో ఉండవలసింది పోయి పాపం చేయడానికి తానే కారణమైపోయాడు. ఇంకా ముందుకెళ్తే యారోబాము చేసిన పనులు చాలా ఉన్నాయి. యాజకులు కానటువంటి వారిని యాజకులుగా ప్రతిష్ఠిస్తూ వచ్చాడు, బలిపీఠాలు కట్టి బలులు అర్పిస్తూ వచ్చినట్టు కూడా చూద్దాం. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండానట్లు విధేయులమై, ఆ తర్వాత రెహబాము విధేయతను కూడా చూసుకుందాం. చూడండి 12వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వల్లనే జరిగిన. మీరు ఇశ్రాయేలు వారకు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇళ్లకు తిరిగిపోవుడి. చదవండి. కాబట్టి వారు యెహోవా మాటకి లోబడి దానిని బట్టి యుద్ధములకు. ఇక్కడ మన మాట అంటే లోబడి, ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటకు లోబడి తాను యుద్ధానికి కొరకై మనుషులను సిద్ధపరచుకున్నాడు. అయితే దైవజనుడైనటువంటి శమయ వచ్చి చెప్పినటువంటి మాటను బట్టి, చెప్పినటువంటి మాట ఇది నా వల్లే జరిగినది. ఏం జరిగింది? మీ రాజ్యమును, మీ తండ్రి రాజ్యమును 10 గోత్రాలను తీసి ఇచ్చేశాడు. నువ్వు ఇచ్చినటువంటి సలహా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది నా వల్లే జరిగింది కాబట్టి ఇక మీరు యుద్ధానికి వెళ్ళక అన్న మాటకు, ఆ మాటకు విధేయత చూపించి తాను వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి కొన్ని పర్యాయములు నష్టమైనా పర్వాలేదు, సేవకులు చెప్పేటువంటి మాట, దైవజనులు దేవుని చెప్పేటువంటి మాటలను మనం పాటించవలసినటువంటి వారంగా ఉన్నాం. అతడు రెహబాము విధేయత చూపించాడు ఇక్కడ ఈ విషయంలో. ఇంతకుముందు చూసినట్టయితే ఆ యొక్క పెద్దలు వచ్చి అడిగినప్పుడు 12వ అధ్యాయము 10వ వచనం అక్కడ చూసినట్టయితే తాను సరైన తీర్మానం, సరైనటువంటి సలహా తీసుకోకపోయినట్టు చదువుతున్నాం. అయితే ఈ సందర్భం లోబడి యుద్ధము చేయకపోయినట్టు చదువుతున్నాం. కాబట్టి మనం కూడా లోబడినట్లయితే దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవం పొందుతాం. అవిధేయత చూపించినట్లయితే దేవుని ఉగ్రతకు గురవుతాం. ఇక్కడికి 3 చూసుకున్నాం. అబ్రహాము విధేయత చూపించినవాడు, అదే రీతిగా దావీదు విధేయత చూపించినవాడు, లోతు అట్లా కాదు ప్రభు అని చెప్పేసి ఆలోచన చెప్పి తను శాపగ్రస్తమైనటువంటి 2 జనాంగాలను తీసుకొచ్చినట్లు చూడవుతుంది. అదే రీతిగా యారోబాము ఇశ్రాయేల్ ప్రజలందరినీ పాపం చేయడానికి కారకుడైపోతూ వచ్చాడు. సౌలు అవిధేయతను బట్టి సమూయేలు మనసును నొప్పిస్తూ వచ్చాడు. దేవుడు కూడా మనసులో సంతాపం, తనను రాజుగా చేసినందుకు తను బాధపడినట్లు చూడగలుగుతాం. ఇంకా కొత్త నిబంధనలోకి వస్తే 2 చూసుకుందాం. చూడండి, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 20-21 వచనం చదవండి. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు కొడువయ్యేమని ఆయన అడిగింది. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు, అప్పుడు పరలోకమందు నీకు శ్రమ కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడిస్తామని అతను చెప్పాడు. చాలు, ఇక్కడ ఒక యవనస్తుడు అతని యుద్ధకు, ప్రభు అయిన యేసుక్రీస్తు యుద్ధకు, యేసు ప్రభు భూమి మీద ఉన్నటువంటి దినాలలో తాను వచ్చినట్లు చూడగలుగుతున్నాం. సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడకు నేనేం చేయవలనని ఆశతో వచ్చాడు, ఆసక్తితో వచ్చాడు. అయితే వచ్చినటువంటి వ్యక్తి మాత్రము తాను చెప్పినటువంటి మాట వినడానికై
ఏదో సలహా ఇస్తాడు, పాటిస్తూ ఇప్పుడే ఇన్ని చేస్తున్నా కదా, ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, ఇంకొకటి ఏదైనా మంచి చెప్తే ఇంకా చేసి నేను పాటించి ప్రభు అనుగ్రహించేటువంటి నిత్య జీవం కూడా పొందుతాను అనుకున్నాడు. కానీ అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ప్రభు దగ్గరకు వచ్చి ఏమాత్రము మేలు పొందకుండా పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యవనస్తుడు, ఇంకొక ఆయన యూదా ఇస్కరియోతు. కాబట్టి దేవుని మాటకు, దేవుని కంటే ఎక్కువగా ఆస్తిని ప్రేమించాడు. ధనవంతులై ఉండకూడదని చెప్పలేదు, కానీ ధనమునే యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నాకంటే ఎక్కువగా, అది ఏదైనా కావచ్చు, భూమినైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు శిష్యుడు కానేరడు. ఇంకా చూసినట్లయితే ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడో తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, దానిని తన ప్రాణం దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకోను. కాబట్టి ఈ యవనస్తుడు చూపించినటువంటి అవిధేయత, ఎన్నిక వెళ్ళిపోట. ప్రభుతో ఉండవలసినటువంటి వ్యక్తి, నీ చిత్తం, నేను నీ వాడను, నా కలినవి కూడా నీవే, నేను చెప్పగలుగుతాను, నేనైతే అన్ని వదిలిపెట్టకపోయినా ఈరోజు చెప్పేటువంటి మాట ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నేను నీ వాడను, నా కలినవి కూడా నీవే, నాకున్న పిల్లలు నీవారే, నా కలినవి కూడా నీవే అని చెప్పగలుగుతాను. అయితే ఈ యవనస్తుడు ఆ విధంగా అనకుండా ముఖం చిన్న పుచ్చుకొని వ్యసనపడుచు, ఇంకా వ్యసనపడుచు అనేటువంటి మాటకు చూసినట్లయితే దుఃఖపడుచు అని ఉంది. కాబట్టి దుఃఖం, ఈ ఆస్తి పోతే నాకు ఈ దేవుడు ఎందుకు అనుకున్నాడు. అయితే ప్రభు యొద్దకు వచ్చేటువంటి మనము భూ సంబంధమైనటువంటి వాటిని కాపాడుకుంటాం కదా అని పర సంబంధమైనటువంటి నిత్యజీవం పొందడానికై ఉండవలసినటువంటి వారము. ఇంకొక ఆయన ఉన్నాడు, విధేయత చూపించినటువంటి వ్యక్తి, మనకందరికి తెలిసినటువంటి వ్యక్తి. లూకా సువార్త 19వ అధ్యాయం జక్కయ్య ఏం చేసేవాడు, తాను ఆ దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశతో శ్రద్ధతో వచ్చి యేసు ప్రభు వెళ్ళేటువంటి మార్గంన ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నట్టు చూడగలుగుతున్నాం. తాను ఏ చెట్టు అయితే ఎక్కి కూర్చున్నాడో ఆ చెట్టు క్రిందికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చి తాను చెప్పినటువంటి మాట ఏమనగా, జక్కయ్య 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. లూకా సువార్త. ఇంకో వచ్చిన అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చాలు జక్కయ్య ఆశ చూస్తే చాలు అనుకున్నాడు, చేయి కలపాలని కూడా అనుకోనిన్నాడు. ఆ మందిలో నేనెప్పుడు చేయగలుగుతా, ఈ మార్గంలో వెళ్తుంటే నేను చూస్తే చాలు అనుకున్నాడు. చూడగోరేను నిత్య జీవం పొందాలని పరిగెత్తుకుని వచ్చినటువంటి వ్యక్తి, మోకాళ్ళ నుండి సద్బోధకుడా అని చెప్పి మంచి మర్యాదతో వేడుకున్నటువంటి వ్యక్తి ఏమో మొగం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈయన నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, ఊరికే చూస్తే చాలనుకున్నటువంటి వ్యక్తి స్వయంగా తన ఇంటికే నేడు నీ ఇంట ఉండవలసినదని చెప్పినప్పుడు త్వరగా దిగి సంతోషంగా చేర్చుకున్నాడు. ఆయన త్యాగం ఎంతో గొప్పది. కొందరున్నారు, తాను రక్షింపబడి తన ఇంటిలో ఉన్నటువంటి భార్య కావచ్చు, తన అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు విశ్వసించకపోతే తన ఇంట్లో చేర్చుకోవడానికి కూడా కొద్దిగా అభ్యంతరపడతారు. అయితే జక్కయ్య ఏమాత్రం ఆలోచించకుండా సంతోషంగా ఆయన చేర్చుకోలేడు. విధేయత చూపించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. కాబట్టి సమయాన అవిధేయత చూపించినటువంటి ఆ ధనవంతుడు, విధేయత చూపించినటువంటి లోబడినటువంటి వ్యక్తి, విశ్వాసం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తి, అతడు ఆస్తి పోతే నాకు దేవుడు ఎందుకు అనుకున్నాడు, ఇతడము ఆస్తి అంతా పోయినా పర్వాలేదు, నేను దేవుని సన్నిధి చేరగలుగుతాను, దేవుని నా ఇంటిలో చేర్చుకోగలుగుతున్నటువంటి నిశ్చయత కలిగి ఆ యేసు ప్రభు ఇంకా చెప్పలేదు. ఆ యవనస్తునికి చెప్పినట్లు, అయ్యా నువ్వు చాలా భక్తి గలవాడవు, అన్ని చేస్తున్నావు, అయితే ఇది కూడా చెయ్యి, నీ కలిగినది అమ్మి బీదలకి ఇమ్ము, అది విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్తే ఆ విధంగా ఇక్కడ ఏమి సంభాషణ జరగలేదు. నువ్వు ఎట్లా సంపాదించినావు, నీ సంపాదన మంచిది కాదని అక్కడ ఏం బోధలేదు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు, ఇంట్లో చేర్చుకున్నాడు. అయితే చేర్చుకున్నటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి పరిచయులు అందరూ సనుగుతూ వచ్చారు. 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుకొనిరి. భక్తి కలిగినటువంటి శాస్త్రులు పరిచయులు సనుక్కుంటున్నట్టు చూడగలుగుతున్నాం. అయితే ఈ సనుగులు విన్నటువంటి యేసుప్రభు వింటున్నాళ్ళే. అయితే ఈ సనుగులు విన్న జక్కయ్య, నేను పాపినని గుర్తించడానికి కారణం నా సంపదనే అని చెప్పి ముందటిగా తన సంపదలో సగం బీదలకు ఇచ్చేశాడు. తన ఆస్తిలో మిగిలిన సగము క్రమం తప్పి సంపాదించిన వారికి 4 అంతలుగా చెల్లిస్తూ వచ్చాడు.
అంతవరకు యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. ఇంటికి వచ్చాడు, మౌనంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమనగా, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం విధేయత చూపించినట్లు చూపించాడు. అబ్రహాంకు దర్శనం ఇచ్చి మాట్లాడితే విధేయత చూపించాడు. ఈ జక్కయ్యకు ఏం మాట్లాడలేదు. అయినప్పటికీ తాను విధేయత చూపించి అబ్రహాం కుమారుడు కాగలిగినట్లు కూడా చూడగలుగుతాం. కాబట్టి సహోదరుడా, సహోదరి, విశ్వసించున్నాం. ఆరంభంలో దేన్ని బట్టి ప్రభు యుద్ధకు వచ్చామో దాన్ని అంతవరకు కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనం నేను అవిధేయుడని కాను అని చెప్పాడు. విధేయుడే జీవిస్తూ వచ్చాడు. ఆ విధేయత ఇంకా ఎక్కువైతూ వచ్చింది. అతని విషయంలో తాను అనుభవించే కొలది వెలుగును చూసి తిని, సూర్యుని కంటే వెక్కిరి తేజస్సు కలిగినటువంటి వెలుగును చూసి తిని సాక్ష్యంలో ప్రభువులు అనుభవిస్తూ చెప్పగలిగినట్టు చదువుతుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ప్రభు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించినట్లయితే మనం దేవుని యొక్క అనుగ్రహించే నిత్య జీవంలో ప్రభుతో కూడా సంతోషించగలుగుతాం. మోక్ష రాజ్యంలో ఆ 1000 ఏళ్ల పాలనలో నూతన సృష్టిలో కొత్త ఆకాశం, కొత్త భూమిలో అనుభవిస్తాం. లేదంటే అవిధేయత చూపించినట్లయితే దేవుని ఉగ్రతకు గురైపోతాం. అదేదనగా నరకం, వేదనతో కూడినటువంటి స్థలం, బాధకరమైనటువంటి స్థలం. ఆ స్థలం వెళ్ళకుండా నిమిత్తమై మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిని గట్టిగా పట్టుకున్నాం. ప్రకటన గ్రంథం చూస్తాం, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ఇంకా ప్రకటన గ్రంథం 16:16 చూస్తాం, రక్షణ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దుష్టుడైనటువంటి అపవాది లోకంలో ఉన్నటువంటి పాపాత్ములను చెప్పబడేటువంటి వారి మీద కాదు కానీ పరిశుద్ధులమని చెప్పుకునేటువంటి మన మీదనే వారి దృష్టి. ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసం చేసి ఏ విధంగానైనా భూ సంబంధమైనటువంటి ఆశలు చూపించి ఏదో రీతిగా దురాశపరులుగా చేసి దేవుని సన్నిధిని పోగొట్టేవాడుగా ఉన్నట్టు చూడు. అవిధేయత చూపించాలి. అవిధేయులం కావాలనేదే మన యొక్క ఉద్దేశం. కాబట్టి మనం చూపేటువంటి అవిధేయతను బట్టి మన రక్త సంబంధులు, మన సంతతి వారు, మన కుటుంబీకులు కూడా శిక్షకు గురవుతారు. మనం చూపేటువంటి విధేయతను బట్టి రోమీయులకు రాసిన పత్రికను చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:12 చదవయా. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిదో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. చూసినట్లయితే ఒకని విధేయత వలన అనేకులు అపరాధులుగా తీర్చబడినట్టు, ఒకని అవిధేయతను బట్టి అపరాధులుగా తీర్చబడుతూ వచ్చారు. విధేయతను బట్టి ఆ విధంగా చేసినట్టు చదువుతున్నాం. 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ప్రవేశించెను అని చెప్పబడినట్లు కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి మనం విధేయులమై కలిగినటువంటి వాక్యమును గట్టిగా పట్టుకొని దానికి లోబడి జీవించినట్లయితే ప్రభు అనుగ్రహించి ఆశీర్వాదాల్లో పాల్పొందుతాం. కాబట్టి చెబుతున్నటువంటి నువ్వు ఎంత విధేయుడు అనవచ్చు. కొన్ని పర్యాలు సంభవిస్తుంటాయి. అయినప్పటికీ ప్రభు యొద్దకు వచ్చి క్షమాపణ ఇవ్వటాన్ని బట్టి క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. అయితే నేనేం పాపం చేసినా వారికంటే ఎక్కువనా అని చెప్పి వాక్యానికి అవిధేయులమై మనసు కఠినపరుచుకుంటే గనక దేవుని యొక్క ఉగ్రతకు గురవుతాం. ఆయన ఉగ్రత భయంకరమైనది. ఆ ఉగ్రత తప్పించుకునే మార్గం భూమి మీద మనకి ఏదైనా ఉందంటే ఒకే ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే. విశ్వసించినటువంటి మనము దినదినం ప్రభు సన్నిధికి వస్తూ మనం ఆయన ఎదుట మన ప్రతి అవిధేయత ఒప్పుకొని వదిలిపెట్టడం బట్టి దేవుడు క్షమిస్తాడు. రోజు అదే చేస్తాడు అనవచ్చు. రోజుకు ఒక్కసారి కాదు కానీ 7 సార్లు కాదు కానీ 70 సార్లు కూడా క్షమించడానికి సిద్ధ మనసు. అయితే మనం అడగడానికి ఇష్టపడం. మన మనసు కఠినమైపోతుంది. వాతవేయబడినటువంటి మనస్సాక్షి ఆ స్థితి కలగకుండా నిమిత్తమై ప్రతి దినము భయము నుండి పాపమునకు దూరంగా జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక.